గుడ్ ఈవినింగ్ సార్. సో నిన్న మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి టానీ ప్రైమ్లో. సో ఒక టాపిక్ వచ్చేసరికి మన మల్టిపుల్ కరెన్సీ, సెకండ్ వన్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. సో మనకి జనరల్గా సో 1 or 2 పర్సన్స్ అంటే 1 పర్సన్ కనుక మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్లో రన్ చేస్తే కనుక వాటిని ఇండివిజువల్ లేదు అంటే ప్రొపరైటర్షిప్ అనుకున్నాం. సో అదే విధంగా మల్టీ కరెన్సీ అంటే ఒక పర్సన్ మనకి ఎన్ఆర్ఐ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి సో అతను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సో ఇండియా కాబట్టి మన లోకల్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీలో ఉన్నటువంటి ఇండియన్ రూపీలు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో త్రూ టాలీ ప్రైమ్ ద్వారా నిన్న 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో టుడేస్ టాపిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండి. సో నిన్న టాపిక్స్తో మనకేంటి అంటే ఫస్ట్ పార్ట్ అయినటువంటి టాలీ ప్రైమ్లో సో అకౌంట్స్ ఇన్ఫో టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో అకౌంట్స్ ఇన్ఫోలో అండర్ మనకి డిప్రిసియేషన్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఎవ్రీథింగ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాంట్రా సో ఇవన్నీ కూడా రిలేటెడ్ అకౌంట్స్. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో టుడే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే సో మనకి కంపెనీలో స్టాక్ కూడా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక షాప్ ఉంది మార్కెట్లో. సో జనరల్గా షాప్ అంటే నథింగ్ బట్ మనకి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏంటి? సో షాప్లో ఉన్న స్టాక్ని మనం మెయింటైన్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే సో మన దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లేదు అనుకోండి షాప్లో. సో ఇన్ కేస్ మన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అంతా అయిపోయిందండి. సో మనం ఏదైనా పర్చేస్ చేసినా కానీ లేదంటే ఎవరికైనా సేల్ చేసినా కానీ సో ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల మన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అనేది అయిపోయింది. సో ఇట్లాంటప్పుడు మన దగ్గర ఓన్లీ స్టాక్ మాత్రమే ఉంది మనకి షాప్లో అవైలబుల్గా. సో ఇట్లాంటప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ని సో మనం పర్చేస్ చేస్తున్నాం కదా కంపెనీకి. సో జనరల్గా మనం వేరే కంపెనీ దగ్గర మనం పర్చేస్ చేస్తామండి ఐటమ్స్ అనేవి. సో మార్కెట్లో డిపెండ్స్ ఆన్ కస్టమర్ అంటే మనకి ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మార్కెట్లో. సో జనరల్గా సో జనరేషన్కి మనకి ప్రొడక్ట్స్ అనేవి కొత్త ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. సో కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్కి మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి మన కంపెనీస్లో అంటే మన షాప్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో జనరల్గా ఇప్పుడు ఈ స్టాక్ అంటే సో మన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదనుకోండి, ఈ ఫ్యూచర్ స్టాక్లో మనకి ఏమవుతుంది, మన దగ్గర స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి ఈ స్టాక్ని మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నామో సో తిరిగి వాళ్ళకి మనం సేల్ చేస్తే సో మన దగ్గర ఉన్న స్టాక్ని వాళ్ళకి సేల్ చేసామండి. సో అప్పుడు మనకి లిక్విడ్ క్యాష్ వస్తుంది. సో నథింగ్ బట్ ఏంటి అంటే మనకి స్టాక్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ కంపెనీ. సో జనరల్గా ఈ స్టాక్ అనేది ఎలా ఉంటుందండి, లైక్ పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సో పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో జనరల్గా మనం పర్చేస్ చేసామంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయింది. సో మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయిందంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. సో కస్టమర్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ అడుగుతున్నారో వస్తువును సో అది వేరే వాళ్ళు అంటే వేరే కంపెనీ నుంచి మనం పర్చేస్ చేస్తాం కదండి. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాన్ని ట్రాన్సాక్షన్ మనం పర్చేస్ రికార్డులో మెయింటైన్ చేసుకుంటాం. సో అదే విధంగా మన షాప్కి రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని ఏదైతే మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నామో సో వీటిని సేల్స్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో పర్చేస్ అండ్ సేల్స్. సో నెక్స్ట్ కాంపోనెంట్స్ మనకి పర్చేస్ రిటర్న్స్ కూడా ఉన్నాయండి, పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో జనరల్గా ఇప్పుడు మనం వేరే కంపెనీ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసాం. సో పర్చేస్ చేసినప్పుడు సో డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ అంటే మన షాపు ఒక లొకేషన్లో ఉందండి. ఓకే, మన షాప్ ఒక లొకేషన్లో ఉంది, మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళ షాప్ అనేది వేరే లొకేషన్లో ఉంది. సో మనం ఒక రిక్వైర్మెంట్ అంటే కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ కోసం మన పర్చేస్ కంపెనీతో టైఅప్ అయింది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం మన పర్చేస్ కంపెనీతో ఏమేమి కావాల్సినాయో అవన్నీ కూడా త్రూ మనం ఆర్డర్ ఇచ్చేస్తాం ఎవరికైతే పర్చేస్ మనం కొంటున్నామో వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, అడిగిన రిక్వైర్మెంట్ కోసం మనల్ని కంపల్సరీగా ఏమేమైతే ఐటమ్స్ అడిగామో అవన్నీ కూడా డెలివరీ చేస్తారు. సో డ్యూ టు ద డెలివరీ మనకి డెలివరీ అంటే ఎలా అండి, టు ట్రాన్స్పోర్టేషన్. సో మనం ఏదైతే పర్చేస్ చేసామో కంపెనీ తోటి మనకి డెలివరీ వచ్చేసరికి సమ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు లైక్ ఒక 15 టీవీ సెట్స్ తీసుకున్నాం. సో 15 టీవీ సెట్స్ మనం ఆర్డర్ ఇస్తే పర్చేస్ కంపెనీ తోటి సో వాళ్ళ దగ్గర నుంచి మనకి డెలివరీ వచ్చేసరికి ఓన్లీ 12 సెట్స్ మాత్రమే మనకి సేఫ్గా మన షాప్కి అవైలబుల్గా వచ్చినాయి అండి. సో రిమైనింగ్ 3 ప్రొడక్ట్స్ అనేది డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ సమ్ బ్రేకేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల బ్రేకేజ్ అయినవి. సో ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్టేషన్లో పాడైపోయినాయి కాబట్టి జనరల్గా ఏం చేస్తాం, సో తిరిగి ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేసామో వాళ్ళకే తిరిగి మనం ఇచ్చేస్తామండి. సో ఇట్లాంటి అప్పుడు ఏమైతే డ్యామేజ్ అయిన గూడ్స్ కానీ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల కానీ ఈ ప్రొడక్ట్స్ ఏదైనా వేస్టేజ్ అయితే మాత్రం అలాంటి ప్రొడక్ట్స్ని తిరిగి ఇచ్చే కాన్సెప్ట్ని మనం పర్చేస్ రిటర్న్స్ అనుకుంటున్నాం. సో సేల్స్ రిటర్న్స్ అంటే ఇప్పుడు జనరల్గా మన దగ్గర కూడా చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మన ప్రొడక్ట్స్ ఏవైతే మనం తిరిగి మన కస్టమర్కి అమ్ముతున్నామో అమ్మినప్పుడు
అతను కూడా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తిరిగి ఇస్తూ ఉంటారండి. సో లైక్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సో ఇట్లా మనకి కస్టమర్ మనకి షాప్‌కి రిసీవ్ అయిన ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి మనకి సేల్స్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ అంటేనేమో మనం వేరే వాళ్ళ కంపెనీ దగ్గర కొన్నప్పుడు సో మన దగ్గరికి వచ్చిన ఐటమ్స్‌ని తిరిగి ఇచ్చేదాన్ని మనం పర్చేజ్ రిటర్న్స్ అంటున్నాం. సో సేల్స్ రిటర్న్స్. సో మనం ఎవరికైతే మనం సేల్ చేస్తున్నామో వాళ్ళు తిరిగి మన షాప్‌కి ఇస్తున్నారు కదా! సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సేల్స్ రిటర్న్స్ అంటారు. సో స్టాక్ అనేది మనకి 4 ఐటమ్స్ ఉంటాయండి. పర్చేజ్, సేల్స్, సో పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ అండ్ పర్చేజ్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్. డిఫరెంట్ మనకి డిస్క్రిప్టివ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ అసలు పర్చేజ్ అండి. సో పర్చేజ్ అకౌంట్స్‌ని మనం పర్చేజ్ అంటున్నాం కదా! సో పర్చేజ్ మనం ఎవరి దగ్గర అయితే ఏ కంపెనీ దగ్గర నుంచి మనం పర్చేజ్ కొంటున్నామో సో వాటికి సంబంధించి మనం కంపల్సరీగా పర్చేజ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పర్చేజ్ అండ్ సేల్స్ సంబంధించి లెడ్జర్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్స్‌లో ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. సో పర్చేజ్ అయినా సేల్స్ అయినా మనకి లెడ్జర్ వచ్చేసరికి 2 కాన్సెప్ట్స్, పర్చేజ్ అకౌంట్స్ అండ్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ సో స్టాక్ అంటున్నాం కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సెట్స్ కానీ, మనకి సోప్స్ కానీ, సో డిపెండ్స్ ఆన్ మనకి షాప్‌లో ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవన్నీ కూడా స్టాక్ ఐటమ్స్ అంటారండి. సో యూనిట్ ఆఫ్ మెజర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకున్నాం. సో రైస్ అనేది మనకి క్వాంటిటీ దేంట్లో కొలుస్తారండి? ప్యాక్స్ కానీ, బ్యాగ్స్ కానీ. ఓకేనా? టీవీ అయితే సెట్స్. సో ఇట్లా మనం మెజర్ అంటే ఒక క్వాంటిటీని కొలిచే పద్ధతిని మనం యూనిట్ ఆఫ్ మెజర్ అంటున్నాం. సో ఇప్పుడు స్టాక్ ఐటమ్స్‌లో కంపల్సరీగా మన యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ అంటే మనకి ప్రాబ్లమ్‌లో ఏవైతే మనకి క్వాంటిటీ ఇస్తున్నారో క్వాంటిటీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. అసలు ఈ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ ఏ స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్. సో టీవీస్ మనం సెట్స్ అనుకుంటున్నామండి. సో సెట్స్ అనేది ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్. సో స్టాక్ ఐటమ్ అంటే అసలు టీవీస్. సో పర్టికులర్‌గా ప్రొడక్ట్ ఏదైతే ఉన్నాయో అవి స్టాక్ ఐటమ్స్ అవుతాయి. సో వాటిని ఎలా ట్రీట్ చేస్తున్నాం. సో రైస్ అయితే బ్యాగ్స్ కానీ, ప్యాకెట్స్ కానీ, సో సోప్స్ అయితే పీసెస్ కానీ, సో ఇలాంటి అన్నీ కూడా యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ అని క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌లో. సో చూడండి దీనికి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి టాలీ ప్రైమ్‌లో. సో గో టు ద ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ యూనిట్ ఆఫ్ మెజర్, గో టు ద క్రియేట్ ఆప్షన్ అండ్ టైప్స్ ఆఫ్ సెట్స్. సో చెప్పుకున్నాం కదండీ. సో ప్రాబ్లమ్‌లో ఇచ్చిన టీవీస్ కానీ, లేదంటే రైస్‌కి సంబంధించి ఇంకేమైనా కానీ, సో వాటికి సంబంధించి కంపల్సరీగా మనం ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఆ క్వాంటిటీ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఇచ్చారు. రైస్‌ని మనం ఎలా కొలుస్తున్నాం? సో బ్యాగ్స్ కానీ, ప్యాకెట్స్ కానీ. సో అట్లాంటియన్నీ కూడా ఈ స్టాక్ ఇన్వెంటరీలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ మనం ఇన్వెంటరీ అంటే ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ మనం స్టెప్ క్రియేట్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. అసలు ఈ స్టాక్ ఐటమ్ వల్లే కదా మనం యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్‌కి సంబంధించి అసలు స్టాక్ ఐటమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టీవీ. సో టీవీ అనేది యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ ఏమవుతుంది? సెట్స్. సో స్టాక్ ఐటమ్ అనేది టీవీ అవుతుంది. సో నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఈక్వల్ టు కలర్ టీవీ, యూనిట్స్ అండ్ సెట్స్. సో ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో స్టాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌లో. సో వీటిని ప్రాక్టికల్‌గా డిస్కస్ చేసుకుందాం త్రూ టాలీ ప్రైమ్ ద్వారా. సో క్రియేట్. సో మన టాలీ ప్రైమ్ యూజ్ చేస్తున్నాం కదా! సో టాలీ ప్రైమ్‌లో షార్ట్‌కట్‌కి F3 అండి. సో ఎనీ కొత్త కంపెనీ మనం క్రియేట్ చేయాలన్నా కూడా ఆప్షన్ మనకి F3. ఓకే. సో ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చారు చూడండి కంపెనీ నేమ్. సో మిస్టర్ ప్రేమ్. ఆంధ్రప్రదేశ్. సో కంపెనీ క్రియేట్ చేసాం. సో వాటికి సంబంధించి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని మనం క్రియేట్ చేసామండి. ఇక్కడ షార్ట్‌కట్‌కి Ctrl+A. సో టాలీ ప్రైమ్‌లో మనం కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసామండి. మిస్టర్ ప్రేమ్ అనే వ్యక్తికి సంబంధించి. సో నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చాడు చూడండి. సో మెయిన్‌గా పర్చేజ్ 10 కలర్ టీవీస్ ఈచ్ 3000. సేల్స్ 10 కలర్ టీవీస్ ఈచ్. సో 10 కలర్ టీవీస్ అని ఇచ్చారండి. సో వీటిని చెప్పుకున్నాం కదా ఇందాక థియరిటికల్‌గా కాన్సెప్ట్. సో కలర్ టీవీస్ ఇచ్చారంటే వాటిని సెట్స్‌గా క్రియేట్ చేసుకుంటామండి యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్. ఎందుకంటే స్టాక్ ఐటమ్ వచ్చేసరికి కలర్ టీవీ అవుతుంది. సో వాటిని ఎలా కొలుస్తారు అన్నది సెట్స్ అన్నమాట. సో ఇన్వెంటరీలో చెక్ చేస్తే మనకి ఫస్ట్ యూనిట్. సో యూనిట్స్ మనకి ప్రాబ్లంలో ఒకటే ఇచ్చారు కాబట్టి సెట్స్.
సో నెక్స్ట్ యూనిట్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెంటరీలో సో దానికి ఉన్న పైన ఆప్షన్ అండి స్టాక్ ఐటమ్. సో స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్టాక్ ఐటమ్ ఏంటండి, కలర్ టీవీ. సో యూనిట్స్ ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ, సో కలర్ టీవీస్ని సెట్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మనం క్రియేట్ చేసాం కదండి. సో టీవీస్ అనేది ఎలా కొలుస్తారు అంటే త్రూ సెట్స్ హెల్ప్ ద్వారా అని. సో ఇక్కడ మనకి జిఎస్టీ లేదు కాబట్టి జిఎస్టీ తీసుకోవట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంటే వాటికి సంబంధించి స్టాట్యూటరీ డీటెయిల్స్ ఉన్నాయి, సో అవి కంపల్సరీగా ఇవ్వాలి. సో సెట్స్ క్రియేట్ చేసాము. సో మన కలర్ టీవీస్, సో ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి సో కలర్ టీవీస్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ లెడ్జెస్. సో మిస్టర్ ప్రేమ్, సో ఎనీ పర్సన్ మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏమవుతారు మన కంపెనీకి, క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో మనకు కొన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, త్రూ పే చేస్తున్నాము ఆఫీస్ రిలేటెడ్. సో ఆఫీస్ రిలేటెడ్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పవర్ బిల్ పేడ్. సో పవర్ బిల్ పే చేయడం వల్ల మన కంపెనీకి కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పర్చేజెస్ 10 కలర్ టీవీస్ ఈచ్ 3000. సో పర్చేజ్ అంటున్నారు కాబట్టి సో మనం వాటికి సంబంధించి పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేయాలండి. సో పర్చేజ్ అండర్ ఫ్రమ్ పర్చేజ్ అకౌంట్స్. సో నెక్స్ట్ వన్ సేల్స్, సేల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ లాస్ట్ ఆఫీస్ ఇన్కమ్. సో మనకి బయట నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సో త్రూ ఆఫీస్ రిలేటెడ్ అనుకుంటున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో ప్రాబ్లంలో ఉన్నటువంటి మనం అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసామండి. సో మిస్టర్ ప్రేమికి సంబంధించి కంపెనీ క్రియేట్ చేసాము. సో అదేవిధంగా మనకి ప్రాబ్లంలో కలర్ టీవీస్ ఇచ్చారు కాబట్టి సో వాటికి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకున్నాము, సెట్స్ అని చెప్పని. సో స్టాక్ ఐటమ్ మనకి కలర్ టీవీస్ కాబట్టి స్టాక్ లో కూడా మనం కలర్ టీవీస్ అని క్రియేట్ చేస్తున్నాం. సో వాటికి సంబంధించి లెడ్జెస్ కూడా మనం పోస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ మనకి వోచెస్. సో గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నటువంటి వోచెస్. సో ఫస్ట్ పాయింట్ మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో సో మిస్టర్ ప్రేమ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. సో ప్రేమ్ అనే వాళ్ళు మన కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇన్కమ్ అవుతుందండి, ఎందుకంటే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి క్యాష్ అనేది ఆర్గనైజేషన్ కి వస్తుంది కాబట్టి. ₹1,00,000. Okay, so date cannot be below the financial year beginning date 1st April. సో ఆల్ట్ ప్లస్ F2. సో పీరియడ్ చేంజ్ చేయాలండి. సో నిన్న కూడా మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది మనకి. సో జనరల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st 4 2022 31st March 2020. సో మనకి ప్రాబ్లంలో ఇక్కడ ఏమి డేట్స్ అడగట్లేదు కాబట్టి ప్రాబ్లం. సో నేను ఫస్ట్ డేట్ ఎండ్ డేట్ సేమే ఇచ్చేసానండి. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి పేమెంట్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ కి F5. సో డెబిట్ లో క్యాష్, క్రెడిట్ లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి ఇక్కడ 3,000 రూపీస్.
సో నెక్స్ట్ వన్ పవర్ బిల్ పేడ్. సో పవర్ బిల్ కూడా మనకి పేమెంటే కదా కంపెనీకి, క్యాష్ టు పవర్ బిల్ పేడ్ 1200 రూపీస్. సో నెక్స్ట్ వన్ పర్చేస్ 10 కలర్ టీవీస్ ఈచ్ 3000 రూపీస్. సో పర్చేస్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి టాలీ ప్రైమ్ లో కూడా ఈ ఓచర్ ఏదైతే ఉందో మనకి పర్చేస్ ఓచర్ లో రికార్డ్ చేసుకోవాలండి. సో మనకి టాలీ సాఫ్ట్వేర్ లో పర్చేస్ ఓచర్ షార్ట్ కట్ కి F9. సో ఎప్పుడైతే మనం టాలీ ఓచర్ ఇందాక పేమెంట్ ఓచర్ ఉంది, సో ఎప్పుడైతే మనకి ఫంక్షనల్ కి F9 అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి పర్చేస్ ఓచర్ డిస్ప్లే అయిపోతుంది టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఇక్కడ పర్చేస్ 10 కలర్ టీవీస్ అన్నారు. సో ఇక్కడ పార్టీ నేమ్ ఏమీ లేదండి ప్రాబ్లంలో. సో పర్చేస్ 10 కలర్ టీవీస్ ఈచ్ వన్ 3000. సో ఇక్కడ ఏం పర్సన్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి త్రూ క్యాష్. సో పార్టీ నేమ్ మనం క్యాష్ తీసుకుంటాం. సో పర్చేస్, సో కలర్ టీవీస్ కొన్నాం కాబట్టి కలర్ టీవీస్. సో క్వాంటిటీ 10, సో రేట్ 3000 రూపీస్. సో ఇక్కడ మీరు గమనిస్తే సో 10 సెట్స్ 3000 సెట్స్. ఈ సెట్స్ అనేవి మనం ఎక్కడ క్రియేట్ చేసామండి? సో ఫస్ట్ స్టెప్ బిఫోర్ ద ప్రాబ్లం మనం ఏం చేసాం? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. సో టీవీ అంటున్నాం కాబట్టి సెట్స్ అని క్రియేట్ చేసుకున్నాం. సో ఒకవేళ ఈ సెట్స్ కానీ యూనిట్స్ కానీ మనం ఏం క్రియేట్ చేయకపోతే ఓన్లీ ఇక్కడ క్వాంటిటీ 10 అని మాత్రమే ఉంటుంది. అవి నెంబర్స్ లో ఉంటాయా సెట్స్ లో ఉంటాయా మనకి తెలియదు కదా. సో అందుకని ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో ఇన్వెంటరీలో, సో స్టాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే సెట్స్ కానీ నెంబర్స్ కానీ సో డిపెండ్స్ ఆన్ స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ వన్ సేల్స్. సో కొన్నాము అమ్మేసాము. సో సేల్స్ కి షార్ట్ కట్ కి F8. సో పార్టీలో కూడా ఇక్కడ క్యాష్ అండి. సో సేల్స్, సో కలర్ టీవీ 10, కాకపోతే ఇక్కడ రేట్ మారుతుందండి. సో ఎప్పుడైనా సరే మనం మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని సో కొన్న వాల్యూకే తిరిగి అమ్మం కదా. సో జనరల్గా మనం కొన్న వాల్యూకే అమ్మితే ఏముంటుందండి, మనకి ప్రాఫిట్ ఏమి ఉండదు. సో కాబట్టి పర్చేస్ వాల్యూ మనకి సేల్ వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది. సో 3000 కొన్నాం 9000 అమ్ముతున్నాం అండి ఇక్కడ. సో 9000 ఓవరాల్ గా 90,000. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఇన్కమ్. సో మనకి ఇన్కమ్ అనేది రిసీవ్ అయింది కదా కంపెనీకి. సో షార్ట్ కట్ కి F6. సో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్ 10,000 రూపీస్. ఓకే, సో ప్రాబ్లం రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చూసుకున్నామండి. సో ఎస్కేప్ అండ్ రిపోర్ట్స్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్. సో 65,800 ప్రాఫిట్ అండ్ ఓవరాల్గా మనకి బ్యాలెన్స్ షీట్ అండ్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ 1,65,800. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఓన్లీ పర్చేస్ ఒక ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇచ్చాడు, పర్చేస్ అండ్ సేల్స్. సో సెకండ్ ప్రాబ్లంలో కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. సో మిస్టర్ హరికుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 4 lakhs రూపీస్. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ప్రీవియస్ మనం కాన్సెప్ట్ చెప్తున్నాం కదా. సో నెక్స్ట్ వన్, సో ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ డిపాజిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు మనం యూజ్ చేయలేదండి. సో ఏమంటున్నాడు ఇక్కడ, మిస్టర్ హరికుమార్ అనే వాళ్ళు ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నది మనకి మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ అని, అది 1,53,000 అంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ వన్, సో ఇవన్నీ కూడా ఇంకా ట్రాన్సాక్షన్స్ మనకి ప్రీవియస్ టాపిక్స్లో డిస్కస్ చేసుకున్నవే. సో కొత్తగా వచ్చినాయి ఏంటి అంటే ఇక్కడ సో సేల్స్ యాజ్ ఫాలోస్ అండి. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి సో ఎలా అమ్ముతున్నారు, సో అవొకటే మనకి ఇక్కడ కొత్తగా నేర్చుకునే కాన్సెప్ట్. సో చూద్దాం టాలీ సాఫ్ట్వేర్లో. సో మిస్టర్ హరికృష్ణ.
స్టేట్ ఆంధ్రప్రదేశ్, షార్ట్ కట్ కీ ఇన్ Ctrl+A. సో పర్సన్ నేమ్ క్రియేట్ చేసాము. సో స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేసాం. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇందాక మనం చెక్ చేస్తే మిస్టర్ ప్రేమ్ అండి. సో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా మిస్టర్ ప్రేమ్కి సంబంధించినవి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో సో చూడండి ఇక్కడ హరికుమార్ అని ఇచ్చారు కదా. ఓకే, సో ఇట్లా హరికుమార్ బదులు హరికృష్ణ అని ఎంటర్ చేశాను. సో ఆల్టర్లో మనకు ఎంటర్ చేసినట్టయితే టాలీ ప్రైమ్లో సో చేంజ్ కంపెనీ. సో ఆల్రెడీ హరికృష్ణ అని ఉంది కదా. సో చేంజ్ కంపెనీలో మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, సో మిస్టర్ హరికుమార్. సో స్టేట్ మనం ఆంధ్రప్రదేశ్ అండి. షార్ట్ కట్ కి Ctrl+A. సో హరికుమార్కి సంబంధించి కంపెనీ క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ మనకి సో ప్రాబ్లంలో ఉన్నటువంటి స్టాక్ ఐటమ్స్. సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్ అండ్ రైస్. సో హోమ్ థియేటర్ సెట్స్ ఇచ్చారు. సో పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్ కాబట్టి సో హోమ్ థియేటర్ సెట్స్ తీసుకుందామండి, పెన్ డ్రైవ్స్ కూడా సెట్స్ తీసుకుందాం. సో రైస్ అనేది బ్యాగ్స్ తీసుకుందాం. అంటే మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఇక్కడ ఎన్ని వస్తాయండి ప్రాబ్లంలో, 2 యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకని, సో పెన్ డ్రైవ్స్ ఇచ్చారు, సో అదేవిధంగా రైస్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు కదా. సో హోమ్ థియేటర్స్ కూడా ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించి ఫస్ట్ మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నటువంటి క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ వన్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. సో సెట్స్ అండ్ బ్యాగ్స్. సో నెక్స్ట్ వన్ స్టాక్ ఐటమ్. అసలు ఏమేమి స్టాక్ ఐటమ్ ఉన్నాయి ప్రాబ్లంలో మనకి, సో హోమ్ థియేటర్స్ అండ్ పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్. సో 3 ప్రొడక్ట్స్ ఇచ్చారండి. సో మనకి ప్రాబ్లంలో ఎన్ని ప్రొడక్ట్స్ అడిగితే అన్ని ప్రొడక్ట్స్ కూడా మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో హోమ్ థియేటర్, సో హోమ్ థియేటర్ మనకి సెట్స్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. సో నెక్స్ట్ పెన్ డ్రైవ్స్, సో పెన్ డ్రైవ్స్ కూడా సెట్స్. సో నెక్స్ట్ వన్ రైస్ అండి. సో రైస్కి మాత్రం ఇక్కడ బ్యాగ్స్ అని ప్రాబ్లంలు ఇచ్చారు చూడండి ఇక్కడ. సో థర్డ్ పాయింట్, సో రైస్ బ్యాగ్స్ పర్చేస్ 10 ఈచ్. సో అంటే ఇప్పుడు రైస్కి సంబంధించి మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏమవుతుంది, బ్యాగ్స్. ఓకే, సో ప్రాబ్లంలో మనం 3 పర్చేస్ చేసాం కాబట్టి వాటికి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, సో స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వన్ లెడ్జెస్ పోస్టింగ్. సో ఫస్ట్ స్టెప్, మిస్టర్ హరికుమార్ స్టార్టెడ్ ఏ బిజినెస్. సో మిస్టర్ హరికుమార్ మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతారు. సో ఎందుకంటే సో ఎనీ బిజినెస్, సో మిస్టర్ హరికుమార్ అనే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అండర్ ఫ్రమ్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో మన దగ్గర ఆర్గనైజేషన్లో క్యాష్ ఉందండి. సో మనం ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నాం. సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ మనం క్యాష్కి సంబంధించి లెడ్జర్ ఏం క్రియేట్ చేయం.
సో నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ లెడ్జర్ మనం క్రియేట్ చేస్తామండి. సో ఎనీ బ్యాంక్ ప్రీవియస్ టాపిక్స్లో డిస్కస్ చేసుకున్నట్లే మనకి ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే అండర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్స్, ప్రాబ్లంలో ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా అండర్ ఫ్రమ్ మనకి ఒకటే అవుతుందండి, బ్యాంక్ అకౌంట్స్ లెడ్జర్ గ్రూప్. సో గూడ్స్ పర్చేస్డ్, సో గూడ్స్, సో ఫిక్స్డ్ అసెట్స్, సో నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టు రెంట్ పెయిడ్, ఆఫీస్ రెంట్ పెయిడ్, లేదు అంటే ఆఫీస్ శాలరీస్, సో ఇవన్నీ కూడా త్రూ ఆఫీస్ కాబట్టి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ట్రీట్ చేసుకున్నామండి. ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, సో ఫ్యాక్టరీ అని ఇవ్వకుండా నార్మల్ గా రెంట్ పెయిడ్ అంటే అది ఆఫీస్ రెంట్ పెయిడ్ కాబట్టి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ట్రీట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లంలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, సో ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైనా సరే మనం పేమెంట్ చేస్తే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఓపెనింగ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఆంధ్ర బ్యాంక్ లో మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నామండి. సో ఎనీ బ్యాంక్ అకౌంట్స్. సో ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ ఓపెనింగ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 1,53,000 అంటున్నాడు. సో అంటే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అంటే హరికుమార్ అనే వ్యక్తి ఎస్బీఐతో కాకుండా ఎస్బీఐతో పాటు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. అంతేకాకుండా ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మినిమం 1,53,000 మెయింటైన్ చేస్తున్నాడు. సో అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేస్తున్నారండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ మీకు ఇక్కడ లెడ్జర్లో మీరు గమనిస్తే కింద అన్ని ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేస్తాం కదా, సో లాస్ట్లో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుందండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్లో వాడు 1,53,000 అంటున్నాడు కాబట్టి 1,53,000ని డిపాజిట్ చేస్తున్నాం. సో ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నప్పుడు మాత్రమే మనం లెడ్జర్లో అమౌంట్ వేసుకుంటామండి ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించి. సో లేదు అంటే నార్మల్గా సో ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ అన్నాడు అనుకోండి, సో అమౌంట్ ఏం ఇవ్వలేదు కదా, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వనప్పుడు మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం అంతే, ఆంధ్ర బ్యాంక్ అని చెప్పి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించి మనకి వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ లెడ్జర్లో వాల్యూస్ పోస్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ టెలిఫోన్ బిల్ పెయిడ్. సో ఒక ఆర్గనైజేషన్లో టెలిఫోన్ ఉంటుంది. సో టెలిఫోన్ అనేది మనం నార్మల్గా యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎవ్రీ మంత్ కూడా మనకి టెలిఫోన్ ఛార్జెస్ సంబంధించి పేమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్లో, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ పర్పస్ మనం ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటాం కదా వేరే ప్లేసెస్కి, సో అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో మీకు ఇక్కడ సెకండ్ పాయింట్లో ఏమన్నాడు, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో ఎయిత్ పాయింట్లో ఏమంటున్నాడు, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఎందుకంటే మిస్టర్ హరికుమార్ అనే వాళ్ళు 2 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఒకటి ఎస్బీఐ బ్యాంక్, రెండోది ఆంధ్ర బ్యాంక్. సో ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఏంటి, ఆంధ్ర బ్యాంక్. సో ఇక్కడ మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చూడండి ఇక్కడ సో 5th పాయింట్లో మనం ఆల్రెడీ సో ఆంధ్ర బ్యాంక్ ఓపెనింగ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ విత్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు, 1,53,000. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు విత్ వాల్యూ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,53,000 పెట్టి మినిమం బ్యాలెన్స్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో ఒక్కసారి కన్నా మనకి ప్రాబ్లంలో రిపీటెడ్గా యూస్ అయినట్లయితే సో టాలీ సాఫ్ట్వేర్లో వీటికి సంబంధించి పోస్టింగ్ రాదు అనుకున్నాం ప్రీవియస్ టాపిక్స్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఒకవేళ రిపీటెడ్గా యూస్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్లో ఏమవుతుంది చూడండి, ఇక్కడ
సో ఎర్రర్ వచ్చింది. ఓప్స్ ఏమని వచ్చింది? సో నేమ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎంటర్ ఏ డిఫరెంట్ నేమ్. సో కాబట్టి సో మనకి బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆంధ్ర బ్యాంక్ ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా. సో అందుకని ఈ లెడ్జర్ రాదండి 8th పాయింట్లో. సో క్యాష్ డిపాజిటరీ టు ఆంధ్ర బ్యాంక్. సో ఎందుకంటే క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి సో వాటికి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసుకోము. అదే విధంగా ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ కూడా లెడ్జర్ రాదు మనకి. సో నెక్స్ట్ వన్ క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అంటున్నాడు. సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేసుకోము. సో ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్బీఐకి వాడు మూవ్ చేసినా కూడా ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ లైటింగ్. ఫ్యాక్టరీ లైటింగ్ సో ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశాడండి. సో త్రూ ఫ్యాక్టరీ సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్టరీ రిలేటెడ్, రెండోది ఆఫీస్ రిలేటెడ్. సో మనకి ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పెన్సెస్ మనం త్రూ పే చేసినా, లేదు అంటే మనకి ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైనా ఇన్కమ్ మనకి రిసీవ్ అయినా కూడా వాటిని డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ట్రీట్ చేస్తాం. సో అదేవిధంగా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి కామన్గా ప్రాబ్లంలో డిస్కస్ చేసుకుంటాం కదా. సో మనం పే చేస్తే త్రూ ఆఫీస్ రిలేటెడ్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకుంటున్నాం. సో మనకి కనుక ఇన్కమ్ అంటే రిలేటెడ్ టు ద ఆఫీస్ మనకి బయట నుంచి ఏమన్నా సోర్సింగ్ మనకి కంపెనీకి రిసీవ్ అయితే సో వాటిని ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి ప్రాబ్లంలో ఫ్యాక్టరీ లైటింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎందుకని ఫ్యాక్టరీ ఉంది, సో ఫ్యాక్టరీకి సంబంధించి ఒక లైటింగ్, సో ఫ్యాక్టరీకి మనం లైటింగ్ ఎక్స్పెన్సెసే కదా, సో అందుకని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ లైటింగ్. సో ఇప్పుడే చెప్పానండి మీకు డిఫరెన్స్. సో ఫ్యాక్టరీ రిలేటెడ్ అయితే మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని, ఆఫీస్ రిలేటెడ్ అయితే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ రెండు పాయింట్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకి ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పుకున్నట్టే సో ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైనా మనకి ఎక్స్పెన్సెస్ త్రూ పే చేసినట్లయితే వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని, సో ఆఫీస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉన్నట్లయితే అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ట్రీట్ చేసుకోవాలి. రెండు కన్ఫ్యూజన్ ఉంటాయండి. సో రెండు మనం ఏమంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ పోస్ట్ చేసామనుకోండి అవి రాంగ్ ఎంట్రీస్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్ చెప్పుకున్నాం కదా. సో అట్లా ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్లో ఏవైతే ఎర్రర్స్ జరిగినాయో తిరిగి వాటిని మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది టాలీ సాఫ్ట్వేర్లో. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్. సో మనకి బయట నుంచి ఆర్గనైజేషన్కి ఇన్కమ్ అనేది వస్తుందండి కంపెనీ లోపలికి, సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ రెంట్ రిసీవ్డ్ అండి. సో రెంట్ అనేది మనకి రిసీవ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇప్పుడు మనకి జనరల్గా ఒక ఆఫీస్ ఉందండి. సో ఆఫీస్ ప్రిమిసెస్ మనం ఏమిటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ రెంట్కి ఇచ్చాం. సో రెంట్కి ఇచ్చినప్పుడు వాడు ఎవ్రీ మంత్ ఏం చేస్తారు మనకి, సో రెంట్ అనేది పే చేస్తారు. సో రెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఇన్కమే కదా. సో త్రూ ఆఫీస్ కదా ఇది. సో ప్రాబ్లం ఏమన్నాడు, రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ ఓన్లీ ప్రాబ్లం రెంట్ మాత్రమే ఇచ్చినట్లయితే వాటిని ఆఫీస్ రిలేటెడ్ అంటున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో అదే మనకి ఫ్యాక్టరీ ఏదన్నా ఇన్కమ్ కనుక రిసీవ్స్ మనకి జనరేట్ అయిందంటే అప్పుడు అది డైరెక్ట్ ఇన్కమ్ గా మారిపోతుంది. సో నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. సో నెక్స్ట్ వన్ పర్చేస్ యాజ్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని పర్చేస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అండి. కాకపోతే ఇందాక మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఓన్లీ పర్చేస్ ఫాలోస్ అన్నారు. అక్కడ మనకి బ్యాంక్ నేమ్ కానీ లేదంటే పార్టీ పర్సన్ నేమ్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, పర్చేస్ యాజ్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు. సో అంటే ఈ పర్చేస్ జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్ త్రూ చెక్ ఇస్తున్నామండి ఇక్కడ. సో మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం కానీ ఇక్కడ క్యాష్ ఇవ్వట్లేదు, సో చెక్ అనేది ఇస్తున్నాం.
సో పర్చేస్ 100 ఫ్రమ్ పర్చేస్ అకౌంట్స్. సో పర్చేస్ చేసినప్పుడు జనరల్గా సేల్స్ కూడా చేస్తూ ఉంటాం కదా. సో సేల్స్ 100 ఫ్రమ్ సేల్ అకౌంట్స్. సో ప్రాబ్లం అన్ని లెడ్జెస్ కూడా క్రియేట్ చేస్తామండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ ఏమేమి క్రియేట్ చేసుకున్నాం చూసుకోవాలి అంటే, సో బ్యాక్ వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీలో సో మీకు లాస్ట్ క్విట్ ఆప్షన్ పైన డిస్ప్లే మోర్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే మోర్ ఆఫ్ రిపోర్ట్స్లో అకౌంటింగ్ బుక్స్. సో అకౌంటింగ్ బుక్స్లో సెకండ్ పాయింట్ లెడ్జెస్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇప్పుడు మనం ప్రాబ్లం రిలేటెడ్ క్రియేట్ చేసుకున్నామండి. సో వీటిలో ప్రాబ్లంలో ఉన్న లెడ్జర్స్ కాకుండా ఒక 2 లెడ్జర్స్ మాత్రం యాడ్ అయినాయి. ఆ 2 ఏంటి అంటే ఒకటి క్యాష్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఎందుకంటే ఈ 2 కూడా ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కదా, ప్రీవియస్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నట్టే ఈ 2 ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్లో మనకి డిస్ప్లే ఇస్తూ ఉంటాయండి. సో లెడ్జర్స్ కూడా పోస్ట్ చేసుకున్నాం. సో ఫైనల్ స్టెప్ మనకి ఓచరింగ్ పార్ట్. సో ఓచరింగ్ పార్ట్లో మనకి ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మిస్టర్ హరికుమార్ స్టార్టెడ్ రూమ్ బిజినెస్ అంటున్నాడు కాబట్టి మనకి ఇన్కమ్ అవుతుంది. సో క్యాష్ టు మిస్టర్ హరికుమార్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి మనకి ప్రాబ్లంలో? 4 lakhs rupees. ఓకే. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఇఫ్ ఎనీ డిపాజిట్స్ ఆర్ విత్డ్రాల్ అండ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, సో ఇవన్నీ కూడా త్రూ కాంట్రా ఎంట్రీస్ అనుకున్నాం ప్రీవియస్ కాన్సెప్ట్స్లోనే. సో కాంట్రా ఎంట్రీస్ షార్ట్ కట్కి టాలీ సాఫ్ట్వేర్లో F4. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటున్నాడు కాబట్టి మనం ఎస్బీఐ బ్యాంక్ని డెబిట్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి సో క్యాష్ అనేది క్రెడిట్ చేస్తున్నాను. సో ఎంత డిపాజిట్ చేస్తున్నాం? 2,60,000. సో జనరల్గా మనకి ప్రీవియస్ కాన్సెప్ట్స్లో చెప్పుకున్నట్టే మనం ఎప్పుడైనా సరే బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు సో జనరల్గా డిపాజిట్ ఫామ్లో మనకి డినామినేషన్స్ కంపల్సరీగా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100s ఎన్ని డిపాజిట్ చేస్తున్నాం, సో 2000s ఎన్ని, 50s ఎన్ని, అట్లా అనమాట. సో ఇక్కడ ప్రాబ్లంలో ఎన్ని ఇచ్చారండి? 2,60,000. సో 2000s నేను ఒక 130 తీసుకున్నాను పీసెస్. సో 2,60,000. సో నెక్స్ట్ వన్ గూడ్స్ పర్చేస్డ్ అండి. సో గూడ్స్ అనేవి కొన్నాం, ఇక్కడ పర్సన్ నేమ్ కానీ బ్యాంక్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి గూడ్స్ పర్చేస్డ్ ఎలా అవుతుంది? ఇక్కడ క్యాష్ అవుతుంది. సో క్యాష్ అంటే మనం గూడ్స్ కొంటున్నాం కదా, సో జనరల్గా కొంటున్నప్పుడు మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి పేమెంట్లో సో టాలీ సాఫ్ట్వేర్లో పేమెంట్కి షార్ట్ కట్కి F5 క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు గూడ్స్ 89,000. సో నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో ఏ రెంట్ అయినా కానివ్వండి, అది ఫ్యాక్టరీ త్రూ ఫ్యాక్టరీ అవనివ్వండి లేదంటే ఆఫీస్ అవనండి, ఏ రెంట్ అయినా సరే మనం F5 షార్ట్ కట్కి F5లో పోస్ట్ చేసుకుంటాం. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో 12,000 rupees. సో నెక్స్ట్ వన్ ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,53,000. సో వీటికి సంబంధించి మనం వాల్యూ కూడా లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడే ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించి వాల్యూ పోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ ఓచర్ ఈ 5th పాయింట్ అనేది ఓచరింగ్ పార్ట్లో రాదండి. సో ఎందుకంటే ఈ కాన్సెప్ట్ సంబంధించి ఆల్రెడీ పాయింట్స్ అన్ని కూడా లెడ్జర్లోనే మనం క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ టెలిఫోన్ బిల్ పెయిడ్. సో ఏ బిల్ మనం పే చేసినా కూడా మనకి లాస్ అయ్యే కంపెనీకి సో లాస్ట్ పేమెంట్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్కి F5. సో క్యాష్ టు టెలిఫోన్ బిల్ పెయిడ్. సో ఎంత పే చేస్తున్నాం టెలిఫోన్ బిల్లు? 1,300 rupees. సో నెక్స్ట్ వన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండి. సో క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 2,200. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ అండి. సో ఇందాక క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అనుకున్నాం. సో ఎనీ బ్యాంక్ మనకి ఏ డిపాజిట్లు వచ్చినా విత్డ్రాల్ వచ్చినా కూడా త్రూ మనం F4 కాంట్రా ఎంట్రీస్ ద్వారానే మనం టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసుకుంటాం. సో కాకపోతే ఇందాక క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అన్నాడు కాబట్టి అక్కడ మనం బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసామండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటున్నాడు, క్యాష్ డిపాజిట్ ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఆంధ్ర బ్యాంక్ని మనం డెబిట్ చేస్తున్నాం.
సో మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ చేస్తున్నాం. సో 1,20,000 రూపీస్. సో 60 పీసెస్ తీసుకున్నానండి. 1,20,000 కాబట్టి 2,060 డిపాజిట్ చేశాను. సో నెక్స్ట్ వన్, క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ. సో ఈ కాన్సెప్ట్, ఈ పాయింట్ మనం సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎందుకనండి, ఒక బ్యాంక్ లో ఉంది, సో ఇంట్రెస్ట్ రేట్లను బట్టి మనం అదర్ బ్యాంక్ కి మూవ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ. ఇక్కడ ఏమంటున్నాడు, సో ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్బీఐకి మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుందండి, సో కాంట్రా ఎంట్రీస్ లో సో ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్. ఎందుకనంటే ఫైనల్ గా ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ కి మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అంటున్నాడు కాబట్టి సో ఇది కూడా కాంట్రా ఎంట్రీయే. కాకపోతే ప్రాబ్లంలో ఏ బ్యాంక్ నుంచి మనకి ఏ బ్యాంక్ కి మూవ్ అవుతున్నాయి. సో క్యాష్ అనేది ఇక్కడ చూడండి, ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ కి మూవ్ అవుతున్నాయి. సో ఎస్బీఐ బ్యాంక్ టు ఆంధ్ర బ్యాంక్. సో ఎంత మూవ్ చేస్తున్నారండి, 1,00,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీ లైటింగ్. సో మనకి ఫ్యాక్టరీ లైటింగ్ అనేది పేమెంట్ కాబట్టి సో షార్ట్ కట్ కి F5 క్యాష్ అకౌంట్ డేటా టు ఫ్యాక్టరీ లైటింగ్. సో ఫ్యాక్టరీ లైటింగ్ 1,500 రూపీస్ అండి. సో నెక్స్ట్ వన్, ఆఫీస్ లైటింగ్. సో ఆఫీస్ లైటింగ్ అయినా ఫ్యాక్టరీ లైటింగ్ అయినా మనకి పేమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ కట్ కి F5 అండి. సో క్యాష్ అకౌంట్ డేటా టు ఆఫీస్ లైటింగ్. సో 1,100. సో నెక్స్ట్ వన్, పెట్టి ఇన్కమ్. సో మనకి బయట నుంచి ఇన్కమ్ అనేది రిసిప్ట్ అవుతుంది కంపెనీకి. సో షార్ట్ కట్ కి F6. సో క్యాష్ టు పెట్టి ఇన్కమ్. సో 22,000. సో నెక్స్ట్ వన్, రెంట్ రిసీవ్డ్ అండి. సో మనకి బయట నుంచి రెంట్ అనేది ఆఫీస్ రెంట్ సో ఎవ్రీ మంత్ మనకి వస్తుంది కాబట్టి దీన్ని కూడా టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ అండర్ షార్ట్ కట్ కి ఈస్ F6. సో క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ రిసీవ్డ్ 25,000. సో నెక్స్ట్ వన్, కమిషన్ రిసీవ్డ్ అండి. సో క్యాష్ టు కమిషన్ రిసీవ్డ్ 19,000. సో నెక్స్ట్ వన్, పర్చేస్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు. సో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి బట్ మనం చెక్ పేమెంట్ చేస్తున్నామండి. ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేస్తున్నామో వాళ్ళకి క్యాష్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఎస్బీఐ చెక్ ఇస్తున్నాం. సో పర్చేస్ అంటున్నారు కాబట్టి షార్ట్ కట్ కి మనకి టాలీ సాఫ్ట్వేర్ లో F9. సో పార్టీ అకౌంట్. సో ఇందాక మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఓన్లీ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అంటారు కాబట్టి త్రూ బ్యాంక్ ద్వారానా లేదంటే త్రూ పర్సన్ ద్వారానా అని ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి అక్కడ మనం క్యాష్ తీసుకున్నాం. పార్టీ అకౌంట్ ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కదా. సో ప్రాబ్లంలో సో పర్చేస్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్. సో కాబట్టి ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ ఎస్బీఐ అవుతుంది. సో ఏమేమి పర్చేస్ చేసామండి, సో హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్. సో హోమ్ థియేటర్స్ 22 సెట్స్ తీసుకున్నామండి. సో కాస్ట్ వచ్చేసరికి మనకి 1,800. సో నెక్స్ట్ వన్, పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ కూడా 50 సెట్స్ తీసుకున్నాం, 1,400 వాల్యూ. సో నెక్స్ట్ వన్, రైస్ బ్యాగ్స్. సో రైస్ బ్యాగ్స్ 10 సెట్స్ తీసుకున్నామండి. సో 2,200. ఓకే. సో ప్రాబ్లంలో ఈ 3 కాకుండా ఇంకేమీ కొనలేదండి మనం. సో ఓన్లీ 3 ప్రొడక్ట్స్ కొన్నాం కాబట్టి ఆ 3 ప్రొడక్ట్స్ సంబంధించి పర్చేస్ వోచర్లో ఎంటర్ చేసుకుంటున్నాం. త్రూ చెక్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అనేది మెన్షన్ చేసుకుంటున్నాం.
సో నెక్స్ట్ వన్ సేల్స్ యాజ్ ఫాలోస్. సో పర్చేస్ చేసాం కదా హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్, రైస్ బ్యాగ్స్. సో అవన్నీ కూడా తిరిగి సేల్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క వాల్యూని కూడా, అంటే ఒక్కొక్క ఐటెం కూడా డిఫరెంట్ వాల్యూకి పోస్ట్ చేసుకుంటామండి. ఎప్పుడైనా సరే మనం ఒక పర్చేస్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ సేల్ చేసేటప్పుడు సేమ్ వాల్యూ తోటి మనం సేల్ చేయమండి. సో పర్చేస్ వాల్యూకి సేల్స్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడే మనకి ఫైనల్గా మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు 15,000 కొని 15,000 అమ్మితే మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఏముంటుంది? సో మనకి ప్రాఫిట్ అనేది ఏముండదు అక్కడ. సో అందుకని ప్రాఫిట్ మనం పర్చేస్ చేసిన వాల్యూకి సేల్స్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ సేల్స్ అంటున్నాడు కదా, షార్ట్ కట్ కి F8 అండి టాలీ సాఫ్ట్వేర్లో. సో సేల్స్ యాజ్ ఫాలోస్ ఓన్లీ. సో ఓన్లీ సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ క్యాష్ తీసుకుంటాం పార్టీ. సో ఎందుకంటే ఇందాక ప్రాబ్లంలో మనకి పర్చేస్ యాజ్ ఫాలోస్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి బ్యాంక్ తీసుకున్నామండి. ఇక్కడ ఏమన్నాడు ప్రాబ్లంలో? సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నారు కాబట్టి క్యాష్ పేమెంట్ అవుతుంది. సో క్యాష్కి మనం అమ్మాం వేరే వాళ్ళకి. సో ఏమేమి అమ్మాము చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వన్ హోమ్ థియేటర్స్. సో హోమ్ థియేటర్స్ క్వాంటిటీ 12 సెట్స్ అండి. సో రేట్ ఆఫ్ 2,500. సో నెక్స్ట్ వన్ మళ్ళీ హోమ్ థియేటర్సే మనం సేల్ చేసామండి. సో అంటే ఒక 20 సెట్స్ కొన్నాం కదా మనం హోమ్ థియేటర్స్. సో అందులో 12 సెట్స్ ఏమో ఒక వాల్యూకి అమ్మాం. సో 8 సెట్స్ ఇంకో వాల్యూకి అమ్మాం. సో అగైన్ హోమ్ థియేటర్స్ 8 సెట్స్ 2,200. సో నెక్స్ట్ వన్ పెన్ డ్రైవ్స్ అండి. సో పెన్ డ్రైవ్స్ 12 sets. So each one 1,900. So next one again pen drives. So ఇక్కడ sold pen drives 25 mm అండి. So quantity 25. So value 2,000 rupees. So next one pen drives again. So pen drives 13 అండి ఈసారి. So 13 sets 1,500 rupees. Okay. So next one rice. So sold rice bags. So problem లో మనకి క్వాంటిటీ ఎంత ఇచ్చారండి? 8 bags. So 8 bags 2,800 rupees. So next one again from rice. సో ఈసారి ఎన్ని కొన్నాం? 2 bags కొన్నామండి. 2 bags అనేది సేల్ చేసాము. ఈచ్ వన్ కూడా 2,500కి. ఓకే. సో 1,67,300. సో ఈ వాల్యూ అనేది టోటల్ సేల్స్ వాల్యూ అండి. అంటే మనం ఇక్కడ 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసాం కదా. సో ఒకటి హోమ్ థియేటర్స్, 2 పెన్ డ్రైవ్స్, రైస్. సో ఈ 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ సంబంధించి మనం అమ్మిన వాల్యూ వోచర్ ఎంత అంటే 1,67,300 రూపీస్. సో ప్రాబ్లంలో ఇంకేమీ లేవు కాబట్టి సో వోచర్ పార్ట్ కూడా ప్రాబ్లంలో క్లియర్ అయిపోయిందండి. సో మనకి ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి కదా ప్రాబ్లంలో. సో గో టు ద ఎస్కేప్ అండ్ బ్యాక్. సో గేట్వే ఆఫ్ టాలీలో సో మనకి రిపోర్ట్స్లో ఫస్ట్ రిపోర్ట్ ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్. సో ఎంత వచ్చింది ఇక్కడ ప్రాఫిట్? 87,200 అండ్ 6,40,200 ఇన్ ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఇన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇచ్చారు కదా. సో మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎప్పుడైనా సరే మనకి అసెట్ సైడ్ అండి, అంటే రైట్ సైడ్. మనకి రైట్ సైడ్లో ఉన్నటువంటి కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ మనం ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? 1,46,200. సో అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ 4,01,400 ఉన్నాయి. సో బ్యాంక్ అకౌంట్స్ అంటే మనకి ప్రాబ్లంలో 2 బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారండి. ఆ 2 బ్యాంక్ అకౌంట్స్ టోటల్ 4,01,400 అన్నాడు. సో మీకు సపరేట్గా ఎస్బీఐకి ఎంత, ఆంధ్ర బ్యాంక్ ఎంత అని మీకు డిస్ప్లే అవ్వాలంటే టాలీ సాఫ్ట్వేర్లో సో ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ అని డిస్ప్లే ఇస్తుంది కదా. సో ఒకసారి ఎంటర్ ఇచ్చిన తర్వాత మీకు చూడండి ఇక్కడ సో స్పెసిఫై ఆంధ్ర బ్యాంక్ టోటల్ ఎంత అంటాడు? 1,73,000 అండ్ ఎస్బీఐ 2,28,400.
సో చూడండి అవే కదా. సో SBI 2,24,000 అండ్ ఆంధ్ర బ్యాంక్ 1,73,000. సో ఇన్వెంటరీలో ఫస్ట్ టాపిక్ అయినటువంటి పర్చేస్ అండ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ నుంచి చూసుకున్నామండి. సో నెక్స్ట్ టాపిక్ పర్చేస్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో ఈ కాన్సెప్ట్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఈ థియరిటికల్గా ఇన్వెంటరీ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం. అంటే పర్చేస్ రిటర్న్స్ అంటే ఇప్పుడు మన దగ్గర జనరల్గా ఒక ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నామో కంపెనీ వాళ్ళతోటి సో తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తున్నామండి త్రూ. ఎందుకని? సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రిసీవ్ అయినప్పుడు షాప్లో సో సమ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల డ్యామేజ్ అయిపోయినాయి. సో డ్యామేజ్ అయిన వస్తువులు మన దగ్గర ఉంచుకోం కదా షాప్లో. సో మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తామో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనకి ప్రాబ్లం ఏమంటున్నాడు? పర్చేస్ రిటర్న్స్ అంటున్నాడు. సో సేల్స్ రిటర్న్స్. సో మన దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మనం ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్లా వాళ్ళకి సేల్ చేసినప్పుడు సో వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యే లోపల డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల కొన్ని వస్తువులు వాళ్ళు కూడా మన షాప్కి తిరిగి ఇస్తూ ఉంటారండి. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మనం సేల్స్ రిటర్న్స్ అంటున్నాం. సో లెడ్జర్స్ చూడండి ఇక్కడ. సో పర్చేస్ రిటర్న్స్ అంటే అండర్ ఫ్రమ్ మనకి పర్చేస్ అకౌంట్స్లో లెడ్జర్ క్రియేట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అంటే సేల్స్ అకౌంట్. సో ఇందాక మీకు పర్చేస్ అంటే సేల్స్ అకౌంట్స్ ని చెప్పుకున్నాం మనం లెడ్జర్స్. సో పర్చేస్ అంటే సేల్స్ చేసినా కూడా పర్చేస్ చేస్తేనేమో పర్చేస్ అకౌంట్స్ లో లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాం అన్నాం. సో సేలింగ్ జరిగినప్పుడు మనకి సేల్ లెడ్జర్ అవుతుంది. సో పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్. సో పర్చేస్ రిటర్న్స్ అంటే మనం పర్చేస్ చేసిన వస్తువుల మీదే కదా మనకి తిరిగి ఇచ్చేస్తుంది. సో కాబట్టి పర్చేస్ రిటర్న్స్ అవుతాయి. కాబట్టి వాటిని కూడా మనకి లెడ్జర్ పర్చేస్ అకౌంట్సే వస్తుంది. సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అంటే జనరల్గా ఏంటి? సో మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాం. సో డ్యూ టు ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మనకి తిరిగి ఇస్తున్నారు కాబట్టి సో సేల్ చేయటం వల్ల తిరిగి ఇస్తున్నారు ఇక్కడ. సో మనం సేల్ చేసి ఉంటాం కదా. సో సేల్ చేరినప్పుడు మనకి తిరిగి మళ్ళీ మనకే షాప్కి రిసీవ్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం సేల్స్ రిటర్న్స్ అంటున్నాం. సో అకౌంటింగ్ వోచెస్. సో వీటినే సేల్స్ రిటర్న్స్ని పర్చేస్ రిటర్న్స్ని డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అని కూడా అంటారండి. సో పర్చేస్ రిటర్న్స్ అంటే డెబిట్ నోటు. సో సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోటు. సో మీకు ఓచర్లో కూడా డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ మాత్రమే ఓచర్ డిస్ప్లే ఇస్తాయి. మీకు పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ అన్ని మనకి డిస్ప్లే ఇవ్వండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో మనకి పర్చేస్ అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం కొంటున్నామో సో తిరిగి వాళ్ళకే మనం త్రూ డ్యామేజ్ వల్ల ఇచ్చేస్తుంటే అట్లాంటి వాటిని పర్చేస్ రిటర్న్స్ అంటాము ఆర్ డెబిట్ నోట్ అంటారు. సో సేల్స్ రిటర్న్స్ వీటిని క్రెడిట్ నోట్ కూడా అంటారండి. సో సెట్టింగ్స్ ఇవన్నీ కూడా యూస్ అండ్ డెబిట్ క్రెడిట్ నోట్ ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా మనం టాలీ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ సెట్టింగ్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయండి. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్స్ అన్నీ కూడా త్రూ ప్రైమ్ ద్వారా కాబట్టి సో వీటికి సంబంధించిన సెట్టింగ్స్ ఆల్రెడీ అడ్వాన్స్ వర్షన్ కాబట్టి క్రియేట్ అయ్యే ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటి? సో అది ఏ లెడ్జరు ఏ అకౌంట్ గ్రూప్కి ఫార్వర్డ్ అవుతుంది మాత్రం మనకు గమనిస్తే చాలు. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అండి. So Mr. Arvind started a new business with 5 lakhs rupees. So purchase as follows. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్చేస్ రిటర్న్స్ అంటే ఇక్కడ పర్చేస్లో ఏం చేశాడు? సో కంప్యూటర్స్ 15 సెట్స్ కొన్నాడు, 60,000 వాల్యూ. సో కంప్యూటర్స్ 15 సెట్స్ కొన్నాం అనుకున్నాం కదా. సో వాటిల్లో 3 సెట్స్ అనేవి తిరిగి మనం కంపెనీ వాళ్ళకి ఇచ్చేసాం. ఎందుకనంటే మనకి దగ్గరికి వచ్చినప్పటికీ డ్యామేజ్ అయినాయి కాబట్టి 3 సెట్స్ అనేవి తిరిగి ఇచ్చేసామండి. సో అలాంటి వాటిని పర్చేస్ రిటర్న్స్ అంటారు ఆర్ డెబిట్ నోట్ అంటారు. సో నెక్స్ట్ సేల్స్. సో సేల్స్ నుంచి కూడా మనకి కొన్ని రిటర్న్స్ వచ్చినాయి. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం ఏమనుకున్నాం? సేల్స్ రిటర్న్స్ అంటాం. సేల్స్ రిటర్న్సే మనకి ఇంకో పేరు ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్లో క్రెడిట్ నోట్ అంటారు. సో పర్చేస్ రిటర్న్స్ డెబిట్ నోట్ రెండు ఒకటే. సో సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్ రెండు ఒకటే. సో మనం ప్రాబ్లం ఇచ్చారండి. సో మిస్టర్ అరవింద్కి సంబంధించి మనం ప్రాబ్లం చూసుకుందాం టాలీ సాఫ్ట్వేర్లో. సో F3 క్రియేట్ కంపెనీ. సో మిస్టర్ అరవింద్. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. సో పర్సన్ నేమ్ ఎంటర్ చేసాము. అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి షార్ట్ కట్కి టాలీ సాఫ్ట్వేర్లో Ctrl+A. సో ఎప్పుడైతే మనకు Ctrl+A అని ప్రెస్ చేస్తామో టాలీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా మిస్టర్ అరవింద్కి సంబంధించి కంపెనీ క్రియేట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇక్కడ సో పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ ఒకటి మనకి కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ కదా.
సో క్రియేట్లోకి వెళ్తే సో జనరల్గా మనకి ఓచర్స్ చూస్తాం కదా. సో ఓచర్స్ పేమెంట్ ఓచర్ కానీ రిసిప్ట్ ఓచర్ కానీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్ టాలీ సాఫ్ట్వేర్లో మనకి కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి మీరు రైట్ సైడ్ గమనిస్తే మనకి ఫంక్షనాలిటీకి 10 F10 అని మనకి అదర్ ఓచర్స్ అని డిస్ప్లే చేసినాయండి టాలీ సాఫ్ట్వేర్లో. సో ఒకసారి అదర్ ఓచర్స్ మనకి డిస్ప్లే ఇస్తే వాటిలో చూడండి ఇక్కడ సో క్రెడిట్ నోటు డెబిట్ నోటుకి సంబంధించి ఆల్రెడీ ఉన్నాయి. సో వాటి షార్ట్ కట్ కీస్ ఏమంటున్నాడు Alt+F6 అండ్ Alt+F5. అంటే మనకి పర్చేస్ రిటర్న్స్ జరిగినప్పుడు మనకి అవసరమయ్యే షార్ట్ కట్ కి Alt+F5. అదేవిధంగా క్రెడిట్ నోటు అంటే మనం తిరిగి ఇచ్చినప్పుడు సో మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళు మనకి తిరిగి ఇచ్చినప్పుడు యూస్ అయ్యే షార్ట్ కట్ కి ఏమంటున్నాడండి Alt+F6. సో F10 అని మనం F10 మనకి టాలీ సాఫ్ట్వేర్లో F10 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కొన్ని లెడ్జర్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఓచర్స్ ఏవైతే మనకి మిగిలి ఉన్నాయో టాలీ సాఫ్ట్వేర్లో అవి డిస్ప్లే ఇస్తూ ఉంటాయండి. సో కంపెనీ క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ మనకి లెడ్జర్స్ క్రియేషన్. సో లెడ్జర్స్ క్రియేషన్ చేసే ముందు మనకి ప్రాబ్లంలో డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి కదా. సో అన్నీ కూడా సెట్స్ నెంబర్స్. ఓకే, సో ఓన్లీ 2 యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మాత్రమే మనం క్రియేట్ చేయాల్సి వస్తుందండి. సో క్రియేట్ సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సెట్స్. సో మనం ప్రతి కంపెనీ క్రియేట్ చేసినప్పుడు వాటికి సంబంధించి సెట్టింగ్స్ మారిపోతాయి. సో ఎందుకనంటే నేను ఆల్రెడీ సెట్స్ అనేది ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా టైప్ చేస్తున్నానండి. సో నార్మల్గా ఏమనుకున్నాం మనం సో లెడ్జర్లో ఒక ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ కూడా అదే విధంగా ట్రాన్సాక్షన్ వస్తే రిపీట్ అయితే ఇందాక మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఎర్రర్ వచ్చింది. సో కానీ ఇక్కడ సెట్స్ అనేది ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ప్రీవియస్ కంపెనీలో రికార్డ్ చేసాం. ఇక్కడ కంపెనీ మారే కొద్దీ అంటే కొత్త కంపెనీ మనకి స్టార్ట్ అయ్యే కొద్దీ వాటి సెట్టింగ్స్ అన్నీ మారిపోతాయండి. సో సెట్స్ నెక్స్ట్ వన్ నెంబర్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. సో మనకి ప్రాబ్లంలో ఏ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ అండి. సో కంప్యూటర్స్ హెడ్ ఫోన్స్ సెట్స్లో తీసుకున్నాడు, పెన్ డ్రైవ్స్ మాత్రం నెంబర్స్లో తీసుకున్నారు. సో కంప్యూటర్స్ ప్రైమరీ అండర్ సెట్స్. సో నెక్స్ట్ వన్ పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ కూడా ప్రైమరీ అండర్ నెంబర్స్ తీసుకున్నారండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వన్ హెడ్ ఫోన్స్. సో హెడ్ ఫోన్స్ అనేది కూడా ప్రైమరీయే సెట్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. మనకి ప్రాబ్లంలో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. సో అదే విధంగా స్టాక్ ఐటమ్స్. సో కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనకి స్టాక్ ఐటమ్స్ అవుతాయండి. సో నెక్స్ట్ వన్ లెడ్జర్స్. సో ఎందుకంటే మిస్టర్ అరవింద్కి సంబంధించి మనం కంపెనీ క్రియేట్ చేసాము. సో వాటికి సంబంధించి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ సో స్టాక్ ఐటమ్ కూడా క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ లెడ్జర్స్. సో మిస్టర్ అరవింద్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. మిస్టర్ అరవింద్. సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీకి అరవింద్ అనేవాడు క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ పర్చేస్ యాజ్ ఫాలోస్ అండి. సో పర్చేస్ ఫ్రమ్ పర్చేస్ అకౌంట్. సో పర్చేస్ చేసినప్పుడు మనం సేల్స్ కూడా చేస్తాం కదా. సో సేల్స్ ఫ్రమ్ అండర్ సేల్ అకౌంట్. సో ఇక్కడ కాన్సెప్ట్ లో పర్చేస్ రిటర్న్స్ అంటున్నాడు. సో అంటే మనం ఎవరికైతే కంపెనీ దగ్గర మనం కొంటున్నామో తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తున్నాం త్రూ డ్యామేజ్ వల్ల.
సో పర్చేస్ రిటర్న్స్ ఫ్రమ్ పర్చేస్ అకౌంట్స్. సో ఇందాక మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే లెడ్జెస్ కూడా మనం పర్చేస్ రిటర్న్స్ అయితే పర్చేస్ అకౌంట్స్ అని, సో సేల్స్ రిటర్న్స్ కనుక చేస్తే సేల్స్ అకౌంట్ అని. సో నెక్స్ట్ వన్ సేల్స్ రిటర్న్స్. సో సేల్ అకౌంట్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవండి, ఓన్లీ పర్చేస్ అండ్ సేల్స్, సేల్స్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్. సో లెడ్జెస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ మనం చెక్ చేసుకోవాలంటే ఎస్కేప్ అండ్ గేట్వే ఆఫ్ టాలీ. సో క్విట్ ఆప్షన్ పైన డిస్ప్లే మోర్ ఆప్షన్స్. సో అకౌంటింగ్ బుక్స్, సో లెడ్జర్, సో లిస్ట్ ఆఫ్ లెడ్జెస్. సో మిస్టర్ అరవింద్ అండ్ పర్చేస్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్, సేల్స్ రిటర్న్స్. సో ఇక్కడ మనకి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ప్రీ డిఫైన్ లెడ్జెస్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే ఇస్తూనే ఉంటాయండి టాలీ సాఫ్ట్వేర్లో. సో లాస్ట్ స్టెప్ మనకి వోచరింగ్. సో మిస్టర్ అరవింద్ స్టార్టెడ్ న్యూ బిజినెస్. సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా, సో ఆటోమేటిక్గా మనకి క్యాష్ అనేది వస్తుందండి. సో మిస్టర్ అరవింద్ 5 lakhs rupees. ఓకే. సో నెక్స్ట్ వన్ పర్చేస్ యాజ్ ఫాలోస్. సో పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నారు కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్కి F9 పర్చేస్. ఇక్కడ ఓన్లీ పర్చేస్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు కాబట్టి క్యాష్ అండి. సో పర్చేస్ ఏమేమి కొన్నాం చూడండి ఇక్కడ ప్రాబ్లంలో. సో కంప్యూటర్స్, సో కంప్యూటర్స్ 15 sets. సో 15 sets 16,000 rupees. సో నెక్స్ట్ వన్ పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ 50 numbers. సో రేట్ ఎంత అండి? 350 rupees. సో నెక్స్ట్ వన్ హెడ్ ఫోన్స్. సో హెడ్ ఫోన్స్ 35 sets. సో రేట్ ఆఫ్ 170 rupees. సో ప్రాబ్లంలో ఈ మూడు తప్ప ఇంకేం లేవు కదండి, ఓకేనా? సో 2,63,450 rupees ఓవరాల్గా మనకి పర్చేస్ చేసిన వాల్యూ. సో నెక్స్ట్ వన్ పర్చేస్ రిటర్న్స్ అండి. సో త్రూ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం, సో డ్యామేజ్ అయినాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చేటప్పుడే తిరిగి మనం ఏమేమి తిరిగి ఇస్తున్నాం చూడండి. కంప్యూటర్స్ 3 sets ఇస్తున్నాం, పెన్ డ్రైవ్ 7 numbers అండ్ హెడ్ ఫోన్స్ 5 sets. సో పర్చేస్ రిటర్న్స్ కాబట్టి ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో Alt + F6 అనుకున్నాం. సో Alt + F6 అంటే మనకి క్రెడిట్ నోట్ వస్తుందండి, ఓకేనా? సో మనకు కావాల్సిన ఆప్షన్ Alt + F5. సో మనం పర్చేస్ మీద రిటర్న్స్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ రిటర్న్స్. సో షార్ట్ కట్కి Alt + F5. సో పార్టీ అకౌంట్లోని క్యాష్, ఎందుకంటే మనం పర్చేస్ చేసినప్పుడు కూడా క్యాషే కదా, ఆటోమేటిక్గా క్యాష్ అవుతుంది. సో ఇక్కడ లెడ్జర్ మాత్రం పర్చేస్ అండ్ పర్చేస్ రిటర్న్స్ అండి. సో ఇప్పుడు మనం పర్చేస్ రిటర్న్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ వస్తుంది. సో ఏమేమి రిటర్న్స్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. కంప్యూటర్స్, సో కంప్యూటర్స్ 3 sets. సో ఎప్పుడైతే నేను 3 అని ఎంటర్ చేస్తానో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్లో వాల్యూ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ పర్చేస్ చేసినప్పుడు మనం కంప్యూటర్ వాల్యూ పోస్ట్ చేసాం కాబట్టి. సో చూడండి ఇక్కడ, సో 16,000 rupees. సో 3 sets 16,000 rupees. 3 into 16,000 48,000. సో మనకి ప్రాబ్లంలో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ చేసినప్పుడు సో ఇక్కడ కంప్యూటర్స్ 3 sets పక్కన ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ వేసుకోవాలండి. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లంలో ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం కొన్న వాల్యూకే రిటర్న్ చేసేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ ఎన్ని తిరిగి ఇచ్చామండి? అగైన్ 7. సో 350 అనేది మన పర్చేస్ వాల్యూ అండి. సో నెక్స్ట్ వన్ హెడ్ ఫోన్స్. సో హెడ్ ఫోన్స్ మనం 5 sets ఇచ్చేస్తున్నాము. సో రేట్ అనేది 1,700.
సో పర్చేస్ చేసిన 3 ట్రాన్సాక్షన్స్ చేసాం కాబట్టి రిటర్న్స్ కూడా మనం ఈ 3 సంబంధించి రిటర్న్స్ చేసామండి. సో ఇంతటితోటి మనకి పర్చేస్ రిటర్న్స్ వోచర్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ సేల్స్. సో సేల్స్కి షార్ట్ కట్కి మనకి టాలీ సాఫ్ట్వేర్లో F8. సో సేల్స్ కూడా మనకి క్యాషే కదా, త్రూ పర్సన్ నేమ్ కానీ త్రూ బ్యాంక్ కానీ ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో త్రూ క్యాష్ తీసుకున్నాం. సో ఏమేమి సేల్స్ చేస్తున్నామంటే ఇక్కడ సో మనం ఏవైతే కొన్నామో అవి తిరిగి సేల్ చేస్తుంటాం, కాకపోతే వాల్యూ మారుతుంది ఇక్కడ. సో కొన్న వాల్యూ కంటే అమ్మిన వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కంప్యూటర్స్ ఎంతకు అమ్మాం చూడండి, 12 సెట్స్. సో రేట్ ఆఫ్ 25,000. సో నెక్స్ట్ వన్ పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ ఇక్కడ ఎంత అండి, 43 సెట్స్ అమ్మామండి. సో రేట్ ఆఫ్ ఎంత అంటున్నాడు, 550 రూపీస్. సో నెక్స్ట్ వన్ హెడ్ ఫోన్స్. సో హెడ్ ఫోన్స్ క్వాంటిటీ 30. సో రేట్ అనేది 300 రూపీస్. సో మనం పర్చేస్ చేసిన 3 ఐటమ్సే కాబట్టి తిరిగి సేల్ చేసేటప్పుడు కూడా ఈ 3 అమ్మేసామండి మనం. సో నెక్స్ట్ వన్ సో సేల్స్ రిటర్న్స్. సో మన దగ్గరికి జనరల్గా కస్టమర్స్ వచ్చినప్పుడు మనం సేల్ చేసాం. సో మనం ఏవైతే ఈ 3 ప్రొడక్ట్స్ మనం సేల్ చేసామో తిరిగి వాళ్ళు మనకి షాప్కి కొన్ని డ్యామేజ్ అవ్వడం వల్ల తిరిగి మనకే ఇచ్చారండి. సో ఏమేమి ఇచ్చారు ఇక్కడ, పెన్ డ్రైవ్స్, కంప్యూటర్స్, హెడ్ ఫోన్స్. సో సేల్స్ రిటర్న్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో మనకి షార్ట్ కట్కి ఏంటి అంటే Alt+F6. సో చూసారు ఇక్కడ క్రెడిట్ నోట్ అని డిస్ప్లే అయింది. సో మీకు ఇందాక థియరిటికల్గా చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. సో ఎప్పుడైనా మనకి పర్చేస్ ట్రాన్సాక్షన్ మీద రిటర్న్స్ జరిగితే పర్చేస్ రిటర్న్స్ అని, సో దానికి ఆప్షన్ మనకి ఏమని డిస్ప్లే ఇస్తుంది, టాలీ సాఫ్ట్వేర్ వోచర్ అని, డెబిట్ నోట్ అని డిస్ప్లే ఇస్తుంది. సో ఇవి సేల్స్ రిటర్న్స్ కదా, సో అందుకని చెప్పని సేల్స్ రిటర్న్స్ని మనం క్రెడిట్ నోట్ కూడా అనుకున్నాం కదా. సో టాలీ సాఫ్ట్వేర్లో ఆ క్రెడిట్ నోట్ అనే వోచర్ డిస్ప్లే ఇస్తుంది. సో పార్టీ అకౌంట్ మనం పర్చేస్ చేసిన సేల్స్ చేసిన త్రూ క్యాష్ ద్వారా చేసాం కాబట్టి రిటర్న్స్ కూడా త్రూ క్యాషే అవుతాయండి. కాకపోతే ఇక్కడ లెడ్జర్ సేల్స్ రిటర్న్స్, ఎందుకంటే ఇక్కడ సేల్స్ రిటర్న్స్ చేస్తున్నాం కదా. సో పెన్ డ్రైవ్స్ 8 నెంబర్స్. సో ఇక్కడ వాల్యూ అనేది ఆటోమేటిక్గా వచ్చేసిందండి. సో ఎందుకని, ఆల్రెడీ సేల్ చేసినప్పుడు పెన్ డ్రైవ్ సంబంధించి వాల్యూ పోస్ట్ చేసి ఉంటాం కదా. సో రిటర్న్ చేసినప్పుడు కూడా అదే వాల్యూ ఇక్కడ ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్లోనే ఎంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ తిరిగి ఎన్ని ఇచ్చామండి, 2 సెట్స్ ఇచ్చాం. సో రేట్ ఆఫ్ 25,000. సో నెక్స్ట్ వన్ హెడ్ ఫోన్స్. సో హెడ్ ఫోన్స్ ఎన్ని ఇచ్చాం, 5 సెట్స్ ఇచ్చాం. సో 300 రూపీస్. సో సేల్స్ రిటర్న్స్ కూడా టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసుకున్నాం. సో అన్నీ కూడా అంటే కంపెనీ క్రియేషన్ చేసాం మిస్టర్ అరవింద్కి సంబంధించి. సో పర్చేస్ కానీ పర్చేస్ రిటర్న్స్ కానీ, సో సేల్స్ రిటర్న్స్ కూడా టాలీ సాఫ్ట్వేర్లో మనం పోస్ట్ చేసుకున్నామండి. ఆఫ్టర్ గో టు ద బ్యాంక్ అండ్ షార్ట్ కట్ కి టాలీ సాఫ్ట్వేర్ అండ్ ఎస్కేప్. సో గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నటువంటి మనకి ఫస్ట్ రిపోర్ట్స్లో ఫస్ట్ ఆప్షన్ బ్యాలెన్స్ షీట్. సో చెక్ చేస్తే మనకి ప్రాఫిట్ 1,02,050 అండి. సో బ్యాలెన్స్ షీట్ ఓవరాల్ బ్యాలెన్స్ మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ 6,02,50 రూపీస్. సో పర్చేస్ రిటర్న్స్ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఓకే. సో పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. సో 2 టాపిక్స్ కూడా మనకి ఒకే ప్రాబ్లంలో క్లియర్ అయిపోయింది కదా. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అండి, సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఫస్ట్ టాపిక్స్ అయినటువంటి సో పర్చేస్ చూసాం, సేల్స్ చూసాం. సో అదేవిధంగా పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ డిస్కస్ చేసుకున్నాం. సో రేపు మనకి కొత్త టాపిక్ ఉన్నాయి. సో ఇట్లా మనం పర్చేస్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు మనకి బల్క్ క్వాంటిటీలో మనం తీసుకుంటున్నప్పుడు సో కొన్ని డిస్కౌంట్స్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది టాలీ సాఫ్ట్వేర్లో. అవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్నది మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్.